వయసులో ప్రారంభించి లేచిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటే మనలో పాల్గొంటున్నగా కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని తలంపు కలిగి ఉన్నా. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం మాత్రం సోదరం గమనించండి. 5 నుంచి 7 వచనం చూద్దాం. 5 నుంచి 7 వచనం 45వ అధ్యాయం 5 నుంచి 7 వచనం. The book of Genesis chapter 45 verses 5 to 7. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనియుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. 2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరం 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా అనుకున్నట్టు ప్రాణంతో కాపాడును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. ప్రభువుకు సహోదర సహోదరులారా, ఈ యొక్క భాగాన్ని మనం గమనిస్తున్నట్లయితే యోసేపు తన యొక్క అన్నతో చెప్తున్నటువంటి మాట, యోసేపు తన అన్నతో చెప్తున్న మాట, ఈ భాగాన్ని గమనిస్తున్నప్పుడు ఈ యొక్క యోసేపు అమ్మివేయబడిన వాడుగా ఉన్నాడు. అమ్మి వేసిన వారికి అప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన బట్టి వారికి దుఃఖం కలుగుతా ఉంది, సంతాపం కలుగుతూ ఉన్నది. ఎవరైతే అమ్మివేయబడ్డారో ఆయన ప్రాణరక్షణ వరకు ముందుగా దేవుడికి పంపించినట్టుగా తెలియజేస్తూ ఉన్నాడు. అప్పటికే 2 సంవత్సరములు కరువు సంవత్సరాలు తీరాయి. ఇక ముందు 5 సంవత్సరాలు ఉండబోతున్నాయి. అయితే దేవుడే ఆశ్చర్యంగా రక్షించి ఆ యొక్క దేశంలో శేషంగా నిలపడానికి, ప్రాణంతో కాపాడటానికి దేవుడు అతను ముందుగా పంపించి ఉన్నాడని తను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. లేఖనాల్లో మనం గమనించినప్పుడు పేతురు భక్తపోటికి రాసిన పత్రికలో ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక దినము కనబడుతూ ఉన్నాయి. అలా మనం గమనిస్తున్నట్లయితే అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 2000 సంవత్సరాలు, దావీదు నుంచి ప్రభు యేసుక్రీస్తు వరకు 2 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు. అలాగా యేసుక్రీస్తు వారు మనకు ఇప్పటి వరకు మనం 2020 సంవత్సరాలు ఉన్నాం. సో సుమారు 6000 సంవత్సరాలు, ఒక్కొక్క దినం ఒక్కో సంవత్సరంగా, ఒక 1000 సంవత్సరములుగా ఉంటూ ఉండగా ఇప్పుడు 6000 తీరాయి. ఇక మరొక సంవత్సరం మాత్రం మిగిలి ఉన్నది, అనగా 1000 సంవత్సరాలు అని మనం గమనిస్తున్న రీతిగా ఆ 1000 సంవత్సరం వరకు ప్రతి క్రైస్తవ విశ్వాసం చూస్తున్నాడు. యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరాలు ఎలా పోతూ ఉన్నాడు. దాన్ని మిల్లేనియం అని అంటారు. అయితే ఈలోగా ఏం జరిగింది? ఆ దినమున ఎందుకు కరువు బహు విస్తారంగా సంభవించినది. కరువు సంభవించిన దినాలలో ఐగుప్తు దేశంలో మినహా ఇక ప్రపంచంలో ఎక్కడ కూడా ధాన్యం అనేది ఆహార కొరకు నిల్వ లేదు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, బంగారం ఉన్నా, అన్ని భూములు ఉన్నా కూడా ఆహారానికి ధాన్యం మాత్రం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీరందరూ కూడా ఆ యొక్క ఐగుప్తులకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసి వెళ్ళి వారి కుటుంబాలు పోషించుకుంటూ ఉన్నారు. అదే వరుసలో
లేదా అదే పరంపరలో యాకోబు యొక్క కుమారుడు 10 మంది తమ కుటుంబముల యొక్క పోషణ కొరకై బయలుదేరుతూ వచ్చారు. లేఖనాల్లో గమనించినప్పుడు కరువు ఎప్పుడు సంభవిస్తుంది అంటే పాపము ఎప్పుడైతే పండిపోతుందో, మనుషుల యొక్క జీవితాలు దేవుడికి ఎప్పుడైతే ఆయాసకరంగా ఉంటాయో, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి దేవుని యొక్క మాటను వినడంలక దేవునికి విరోధంగా ప్రవర్తించుచు దేవునికి బహు దుఃఖము ఆయాసము కలిగించుతూ ఉన్నప్పుడు ఈ యొక్క కరువు అనేటువంటిది సంభవిస్తుంది. అయితే త్వరలో సంభవింపబోయే సంగతుల్ని దేవుడు తన యొక్క సేవకులకు ముందుగానే బయలుపరుస్తాడనే విషయాన్ని లేఖనాల్లో మనం గమనించగలుగుతున్నాం. అహాబు ఎలిమెలు కాలంలో ప్రవక్త అయినటువంటి ఏలియా తాను ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం లేదు, కరువు బహు భయానకంగా ఉంటూ ఉన్నది. దేవుడు ముందుగానే ఏలియాను బయలుపరిచాడు. అలాగే ప్రకటన గ్రంథంలో జరగబోయేటువంటి సంఘటనకు ముందుగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే త్వరలో సంభవింపబోయేటువంటి సంగతులను దేవుడు తన దాసులకు కనపరిచి ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ మనకు కనబడుతుంది. ప్రకటన 2వ అధ్యాయం ఆలోచన కూడా ఆ విషయాలు తెలియబడింది. వీటన్నిటికి ముందుగానే ఈ యొక్క 66 గ్రంథంతో కూడిన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలోనే బాలుడుగా ఉన్నప్పుడు యోసేపు తండ్రి చేత బహు నిపుణముగా ప్రేమించబడ్డవాడు, తండ్రికి చాలా ప్రీతికరమైన వాడు, తండ్రికి చాలా సన్నిహితంగా ఉన్నవాడు, తండ్రి యొక్క అభిమానాన్ని చూరగొన్నవాడు, తండ్రి వలన విచిత్రమైనటువంటి ఆ యొక్క వస్త్రము చేసుకున్నటువంటి వాడు, తండ్రి వద్దనే ఉంటూ ఉన్నటువంటి వాడు. కానీ ఆ దినమైంది దేవుడు కలల రూపేణ ఆ జరగబోయేటువంటి సంగతుల గురించి దేవుడు తెలియజేశాడు. కానీ అందరూ ఆ విషయాన్ని బట్టి యోసేపును గద్దించారు, హెచ్చరించారు. యోసేపు మీద పగ ద్వేషం పెట్టుకున్నారు. యోసేపు మీద వారు అసూయపడ్డారు. మరలా 2వ పర్యాయం కలుగునప్పుడు కూడా వరి పర్యాయం పనులు వేసినప్పుడు మిగిలిన పనులన్నీ వచ్చి సాగిపడతాం చూస్తాం. 2వసారి కలగనప్పుడు సూర్యచంద్ర నక్షత్రములు కూడా అక్కడ ఏం చేస్తున్నారో తెలియజేసినప్పుడు, తండ్రికి ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు ఆ యొక్క సహోదరుడు ఆయన గద్దించారు, మరి ఎక్కువగా పాల్గొట్టారు. తండ్రి కూడా ఏంటి ఆయన నేను కూడా నీకు సాగిపడాలా లేదా నమస్కరించాలా అనేటువంటి మాటలకు వెలుగుచ్చాడు. వీళ్ళ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఆ ముందుగా జరగబోయేటువంటి కరువును తప్పించడానికి, ఆ కరువులో వీరు చనిపోకుండా ఉండడానికి, ఆ కరువు చేత వారు తలెళ్ళిపోకుండా ఉండడానికి కోసం, వారు నశించిపోకుండా దాని కోసం దేవుడు ముందుగానే ఈ విషయాలు తెలియజేశాడు. కానీ ఈ మధ్య కాలంలో ఈ కరువు కన్న నాటి నుంచి ఈ ప్రాణరక్షణ కోసమై ఆ ఐగుప్తులో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఫరో తర్వాత తానే అధికారి అయి ఉండి ఈ పోషణ కొరకై ధాన్యం అమ్మేటువంటి వాడుగా ఉంటారు. ఆ స్థితి లేదా ఆ స్థాయికి వచ్చేంత వరకు మధ్యలో గొప్ప సంఘర్షణలు జరిగి ఉన్నాయి. మధ్యలో ఎంతో శ్రమ చోటు చేసుకుంది, మధ్యలో ఎంత వేదన ఉన్నది, మధ్యలో ఎంత బాధ ఉన్నది, మధ్యలో ఎంతో హింస జరిగింది, మధ్యలో ఎన్నెన్నో ఆ రోదన జరిగింది.
పలు రకాల క్షోభను అనుభవించిన వాడుగా ఉన్నాడు యోసేపు. సొంత అన్నలే 10 మంది, ఒక్క తండ్రి కడుపున పుట్టినటువంటి అన్నలే ఆయనను బహు భయానకంగా ఆయన చిత్రహింసలు చేసి, ఆయన చంపాలని ఆలోచన చేసి, ఆ యొక్క వస్త్రాన్ని తీసి ఆ యొక్క ఉన్నటువంటి ఆ మేకల గొర్రెల మందల నుంచి ఒకదాన్ని చంపి ఆ రక్తంలో పులిపి అది తల్లికి, ఈ కుమారుణ్ణి ఏ దుష్టమృగము చంపి తిరిగేసిందో అని తెలియచేద్దామని ఆలోచిస్తూ ఉన్న సమయాల్లో పెద్ద కుమారుడైనటువంటి రూబెను అడ్డుపడ్డగా అతని గోతిలో వేశారు. నీళ్లు లేని గోతి, ఎంతో వేదనకరమైన గోతి, బహు బాధకరమైనటువంటి గోతి, లోతైనటువంటి ఆ గొయ్యిలో పడగా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ మార్గం గుండా వెళ్తున్నటువంటి వ్యాపారవేత్తమైనటువంటి ఇష్మాయేలుకు అమ్మి వేస్తే ఈ సభలు చనిపోడు కదా అనే తలపును ఆయన యూదాలో కలిగినప్పుడు వారిని పంచినప్పుడు సమ్మతించగా అతని మరణాలు తీసి బయట తీసి గొంతు నుంచి ఆ ఇష్మాయేలుకు అమ్మి వేశారు. వారు తీసుకెళ్ళి మరొక పొతిఫరుకి అమ్మి వేశారు. అక్కడ శోధన, భయంకరమైన శోధన వచ్చింది, తట్టుకోలేని శోధన వచ్చింది, బలత్కారంతో కూడిన శోధన సంభవించింది. కానీ దేవుడు అడుగడుగున ప్రతి సందర్భంలో, ప్రతి సంఘర్షణలో, ప్రతి సంఘటనలో, ప్రతి స్థలంలో ఈ యొక్క యోసేపు దేవుడు తోడైంటూ వచ్చాడు. యోసేపు మాత్రం నిరపరాధిగా ఉన్నాడు, నిర్దోషిగా ఉంటున్నాడు, దేవునికి ప్రీతికరంగా జీవిస్తున్నాడు, దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా ఉంటున్నాడు. యెహోవా అతనికి తోడైంటూ వచ్చాడు. అయితే అక్కడ దాని నుంచి తప్పించబడటానికి కోసం తన వస్త్రము చెంగును సహిత విడిచిపెట్టి అవమానైనా నిందనైనా భరించడానికైతేనేమి, ఇదిగో కఠినమైనటువంటి ఆ యొక్క శిక్షను అనుభవించడానికైతేనేమి, చెరలో వేయబడటానికైతేనేమి తాను ఏమాత్రం వెనుకాడక తాను పాపం నుంచి పారిపోయేవాడుగా ఉన్నాడు. తద్వారా జరగకూడని సంఘటన జరిగింది. ఆ యొక్క యోసేపు తీసుకెళ్లి చెరసాల వేశారు. అక్కడ పానదాయుడు అధిపతి, మత్స్యకారుడు అధిపతి ఇద్దరు కలవని దుఃఖముఖులైతే ఆనాడు వారు రోజుల రీతిగానే వారి ముఖములు ఆ యొక్క తేటగా లేకపోవడం చేత వారిని గుర్తించి అతని యొక్క సత్ప్రవర్తన బట్టి ఆ జైలు అధికారికి దేవుడు కటాక్షం కలిగేగా ఖైదీలందరిపైన అధిపతిగా ఉంచాడు దేవుడు ఈ యొక్క యోసేపు గారు. యోసేపు అని గమనిస్తున్న సమయంలో వారన్నారయ్యా, గడిచిన రాత్రి మేము కలగన్నాం, ఇదిగో మా కళ పలానా. అయితే ఈ కళలు బాగుండేంటో మాకు తెలియదు, ఈ కళలు ఎలా సంభవించబోతున్నాయో మాకు తెలియదు, దీని భావం తెలుసుకోగల వాళ్ళు ఎవరు లేరు. మేము బాధపడుతున్నామయ్యా, మలపడుతున్నామయ్యా, కుమిలిపోతున్నామయ్యా, మాకైతే అర్థం కావట్లేదు అన్నప్పుడు దేవుడే మీకు వాటిని తెలియజేసేవాడు ఉన్నాడని అన్నప్పుడు అప్పుడు ఆ కలలు చెప్పగా యోసేపు ఆ కలల భావాన్ని తెలియజేశాడు. కలల భావాన్ని తెలియజేసింది ఇదిగా ఆ 3 దినముల్లోగా ఆ ఇద్దరి కళలు పైకెత్తి ఫరో ఆ యొక్క పానదాయుల అధిపతికి ఉద్యోగం తిరిగి ఇచ్చున్నాడు. మత్స్యకారుడు అధిపతిని పైకెత్తి అతను చంపేగా ఆకాశ పక్షులు ఇచ్చి కన్న అవిలు వారి మాంసం అప్పికొర తినడం జరుగుతూ వచ్చింది. అయితే ఈ యొక్క పానదాయులు అధిపతి ముందు చేపట్టాలి వాడు నీకు మేలు కలిగింది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే ఆయన చేశాడు, మరచిపోయిన వాడాయి. అయితే తదుపరి ఆ యొక్క హోరాజు కూడా ఒక కళ వచ్చింది. కలవబడి రెట్టింపు కళ వచ్చింది. ఆ కళభావం తెలియగల వారు ఎవరు లేరు. మహామేధావులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, చదువులు ఉంటున్నారు, అనుభవం కలిగిన వారు ఉన్నారు, గాడి విద్య కలిగిన వారు ఉన్నారు, మాంత్రికులు ఉంటున్నారు. కానీ వారు కూడా ఎవరు ఆ కళభావాన్ని చెప్పడానికి సమర్థులుగా. అయితే
ఆ యొక్క ఫరో ఆ విషయాన్ని గురించి చింతాక్రాంతుడిగా దుఃఖాక్రాంతుడు సమయంలో పాదాయిగా అనుభవం అప్పుడు జ్ఞాపకం చేసుకునే విషయాన్ని తెలియజేయగా వెంటనే చెరసాలలో ఉన్నటువంటి ఆ యొక్క యోసేపు బయట రప్పించి తన క్షౌరం చేయించి స్నానం చేయించి ఆ వస్త్రాలను మార్చి ఆ యొక్క ఫరో దగ్గర తీసుకుని రాబడ్డాడు. నిలబడ్డప్పుడు మరి ఇది తెలియజేయగలవా అంటే, అయ్యా దేవుడే తమని యొక్క కలభావం తెలియగలవాడు. తను తాను కనపరుచుకోవడానికి ఎక్కడ ఇష్టపడలేదు, తను తాను హెచ్చించుకోవడానికి ఇష్టపడలేదు. గతంలో కలభావం చెప్పిన దాన్ని బట్టి తను తాను కనపరుచుకోవడానికి తన కీర్తి ప్రతిష్ట కోసం ఏమాత్రం ప్రచారం చేసుకోలేదు. కేవలం అయ్యా దేవుడే ఆ కలభావం తెలియగలవాడు. రాజా చిత్తగించుము, భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల గురించి దేవుడు మీకు తెలియజేశాడయ్యా అన్నప్పుడు అకలభావం చెప్పిన తర్వాత మరి నీకు చేయవలసింది ఇదే, నీకు రెట్టింపు చేయబడింది. కాబట్టి ఈ బహు విస్తారమైనటువంటి బలిసినటువంటి ఆవులు, ఆ పుష్టిగలటువంటి వెన్నులు ఈ బహు విస్తారంగా పంటపడేటువంటి 7 సంవత్సరాలు. అయితే ఈ బట్ట చిక్కినటువంటి ఆవులు పీడలను ఏవైతే ఉన్నాయో అవి కరువు సంవత్సరం, బహు పీడితమైనటువంటి కరువు సంవత్సరాలు. ఇవి వచ్చి వాటిని మిగిలిస్తాయ్యా అన్నప్పుడు మరి ఏం చేయాలా అన్నప్పుడు ఆ 12 సంవత్సరాల్లో మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి చేత మీరు ఆ దానినంతటిని పోగు చేయాలా. ఆ దానినంతటి చేత ఈ యొక్క ప్రపంచంలో దేశంలో ప్రజలు ప్రాణరక్షణ కోసమై వాటిని సిద్ధం చేసి వాటిని స్టోర్ చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా ప్రపంచంలో ఉన్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్ ఆనాడు యోసేపు ప్రారంభించింది. ఇలా ఉంచుకుండగా ఆ దినంలో ఆ యొక్క ఫరో అన్నాడు, నీకంటే ఇంకా దైవాత్మ కలిగిన వారు ఎవరున్నారు, కాబట్టి నీవే గర్భమని వెంటనే అతన్ని సత్కరించి వస్త్రం ధరింపజేసి ఆ యొక్క మెడలోటువంటి చేయి వేసి, బంగారు చేయి వేసి తను ఎంత కనమంచి చేశాడో మనం చూస్తాం. ఆ కరువు సంవత్సరాలలో ముందుగానే అన్ని చోట్ల ఆ దేశమంతటి ప్రపంచంలో సంచరించి దానిమంతటిని బహువిస్తారంగా ఆయన పోగు చేశాడు. తర్వాత కరువు సంవత్సరం ప్రారంభమై అప్పుడు ఈ సభలు వెళ్ళారు, సాగిలపడ్డారు. మొదటి పర్యాయం జరిగింది. అప్పుడు ఈయనైతే యోసేపుకి సభలు గుర్తించాడు, కానీ సభలు ఆయన గుర్తుపడ్డాడు. తర్వాత మా వెలుగురు ఎలా ఖచ్చితంగా మాట్లాడాడు, వెలుగు చూసుకునే మీరు వచ్చి ఉన్నారని అన్నాడు. దాని తర్వాత సంఘటన జరిగిన సంఘటన మనం చూస్తాం. ఆ విధంగా షిమ్యోనును పట్టుకొని బంధించవలన లేదా వీడి విడిచి పంపించాడు. ఎవరి గుర్తులు వాదాలను పెట్టి పంపించాడు. తర్వాత జరిగిన సంఘటన మనం చూస్తాం. రెండో పర్యాయంగా మనం చూసినట్లయితే మీ సహోదరుడు మీతో ఉంటేనే కానీ నమ్మకం చూడొద్దని చెప్పాడు. మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, అన్ని విషయాలన్నీ వివరాలన్నీ ముందు అధ్యాయాలు ఉంటాయి. ఆ పిమ్మట ఈ యొక్క యోసేపు దగ్గరికి రెండో పర్యాయం రావడానికి సంసిద్ధులైనప్పుడు తండ్రి మళ్ళా ఇది అయ్యా ధాన్యం కొనుక్కున్నానంటే ఇలాగా జరిగింది పరిస్థితే, అయితే ఆ యొక్క రూకలు తీసుకొని వెళ్ళండి, మరి రెట్టింపు రూకలు తీసుకెళ్ళండి, ఆ ప్రభు వారికి యొక్క కానుకలు కూడా తీసుకొని వెళ్ళండి అని బహు శ్రేష్టకరమైన వాటిని సమకూర్చి వాటిని పంపిస్తాడు. అయితే కుమారుడు పంపించడానికి ఇష్టపడ్డాడు. నా కుమారుడు ఒకటి లేదు, ఈ చిన్న కుమారుడు నేను వృద్ధాప్యం పుట్టినట్టు ఈ కుమారుడు బెన్యామీనును పంపిస్తే నన్ను సమాధిలోకి తెచ్చేవారు ఉంటున్నారు అన్నప్పుడు అక్కడ యూదా పూటపడ్డ వాడేంటి కుమారుడు తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలో ఎన్ని చూసినట్టయితే అప్పుడు తను తాను ఆ యొక్క యోసేపు బయటపరుచుకొని కనపరుచుకొని అక్కడ వెలుగెత్తి ఏడ్చి ఆ విధంగా ఇగో నా తండ్రి ఇంకా బ్రతికున్నాడు అని అడిగి ఆ సభలందరితో చెప్తున్న మాట, ఆయన నేను ఇక్కడికి వచ్చినట్టు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడవద్దు, అది మీకు సంతాపం పుట్టింపునీయకండి, ప్రాణరక్షణ కొరకే దేవుడు మీకు ముందుగా నన్ను పంపించి ఉన్నాడు. ఇంకా 2 సంవత్సరాలే ఇప్పుడు కరువు తీరింది, ఇక 5 సంవత్సరం ముందు ఉండబోతూ ఉంది. కాబట్టి మేము రాజ్యంగా రక్షించి దేశంలో మేము శేషంగా నింపడానికి
ప్రాణంతో నిన్ను కాపాడడానికి దేవుడు మీకు ముందుగా నన్ను పంపించి ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, ప్రపంచవ్యాప్తముగా బహు భయంకరమైనటువంటి పాపం ఉంది. లోకంలో ఉన్నంత ఈ శరీరాశ, నేత్రాశ, జీవనము పాపము పరిపక్వమైంది, మరణానికి కన్నది. ఈ మరణము భయంకర నరకాగ్నికి దారితీస్తుంది. అందరూ నశించిపోయేటువంటి పరిస్థితిలో ఉంటుండగా నశించిన దాన్ని వెనక రక్షించడం కొరకై భూలోకంలో దేవుడు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, ప్రభులు అనబడిన వారు, మనుషుల చేత సేవింపబడిన వారు ఒక్కరైనా మనుషులు రక్షించాలనుకోయారు. అదే కాదండి, ఆనాడు ఒక్క తండ్రి పుట్టినటువంటి సహోదరుడే ఆ యొక్క యోసేపు విషయంలో అమానుషంగా ప్రవర్తించే రీతిగా ఆ స్వర్గీయమైనటువంటి యూదులే ప్రభుని యేసుక్రీస్తు వారిని, ఆ శాస్త్రులే, ఆ సత్తులే, ఆ పరిసయ్యులే, ఆనాటి ఆ యొక్క అన్న రాతులే యోసేపు వారిని సంహరించడం త్యాగేసి పిలాతు మనుషుల యొక్క మెప్పులు కోరి ఆయన శిలువలో అప్పగించారు. నాటి ప్రజలు, నాటి సంగతి ఎలా ఉన్నాయి, నేడు కూడా అక్షరార్థంగా అలాగే చూపించేస్తారు. అలాగే యేసుక్రీస్తు వారిని ఎంతగా హింసించారు, ఎంతగా అవమానపరిచారో, ఎంతగా నిందించారో, ఏ విధంగా బెత్తం చేత కొట్టారో, గోళాల చేత కొట్టారో, వీపులు ఏ విధంగా నరచాలో దుఃఖించినారో, ఏ తలను ముండకిట మొత్తి ఉన్నారో, మొయలేని శిలోనాలు మోపించారో, ఆ యొక్క కపాలటువంటి స్థానం గొల్లత దగ్గర తీసుకుని వెళ్ళారు. ఆ యొక్క చేతుల్లో చిన్న కాలు మీకు దిగుతారు, పక్కలో బలిపోవచ్చు. ఆ ప్రభుత్వ దెబ్బ ద్వారా ఆ ప్రభుత్వ పశుకత్వ దాచిన పాపం కలిగిపోతుంది. ఆ ప్రభావం మరణించిన ద్వారా మన పాప క్షమాపణ ఇచ్చింది. ప్రాణ రక్షణ కొరకై దేవుడు ముందుగా పంపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించని చెప్తూ కాగా తన ద్వితీయ కుమారుడిని పుట్టిన వారిని విశ్వాసం వాడు నశింపక నిత్య బోధకు ఆయన అనుగ్రహించని చెప్పండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పిన 5వ అధ్యాయం చెప్పండి. ఇదిగో అతన్ని యేసుక్రీస్తు వారు మనం రక్షించిన కొరకు ఈ లోకాన్ని పంపబడ్డాడు. పాపులను రక్షించిన కొరకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది ఉన్నంగీకారం యోగ్యమైనది ఉన్నదని తిమోతికి భక్తుడు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈలాగా యేసుక్రీస్తు ద్వారా పాపం చేత అపరాధం చేత చచ్చిన నిన్ను రక్షించడం కనుక మన ప్రాణరక్షణ కోసమై దేవుడు మన కొరకు యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఆయుధ వరకు మన దేవుడు ఒక యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇగో సంతాపడకుండా దుఃఖపడకుండా మనము ఇగో ఆశ్చర్యంగా రక్షించబడి దేశంలో శేషంగా నిలబెట్టబడడానికి, యేసుక్రీస్తు వరకు సాక్షులు ఉండడానికి, యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి, యేసుక్రీస్తు వారిని మనము ఆయన మనకు ప్రసవం చేయడం కొరకై పరిశుద్ధమైనటువంటి ఆశీర్వచన మనలో పాల్గొని పొంది ముందుకు సాగిపోవడానికి కోసమై ఆ ప్రభు వారు మనను ఇక్కడికి నడిపించాడు. ఈ భాగ్యం పొందినాం కనుక ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. మనం ధ్యానం చేసుకుంటూ మనం యోగ్యంగా పాల్గొందాం. అట్టి ప్రభు యేసుక్రీస్తును ఒకసారి తలపోస్తూ